రేయ్ సూరి, మీ అక్క వచ్చిందిరా. అక్క, అమ్మకు ఆపరేషన్ అయిపోయిందా? ఆపరేషన్ ఎలా జరుగుతుంది? 20,000 కావాలన్నారు. అదేంటి, దేవుడమ్మ నీకు డబ్బు ఇవ్వలేదా? 2 నెలల క్రితం వచ్చి 200 ఇచ్చెళ్ళాడు, అంతే. మళ్ళీ కనిపించలేదు. 2-3 రోజుల్లో ఆపరేషన్ జరగకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. ఏం చెయ్యాలో తోచక నీ దగ్గరికి వచ్చాను. దేవుడమ్మ ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రాత్రికి మనం బయటికి వెళ్తున్నాం. ఎలా? దేవుడమ్మ బయటికి రమ్మన్నాడని కేకే రావుతో అబద్ధం. నేను చాలా దురదృష్టవంతుణ్ణి. ప్రేమించిన అమ్మాయికి కూడా దూరం అయ్యాను. నీ కన్న తల్లిని నువ్వు కాపాడుకో. నేను ఈ సంగతి ఎవరికి చెప్పను. జాగ్రత్త. నేను పెళ్లి కూతురు తరపున, నువ్వు పెళ్లి కొడుకు తరపున. నువ్వు మెయిన్ గేట్ దగ్గర. ఓకే? ఓకే. ఇదిగో రవి, ఇది ఆయనకి ఇచ్చేసి వెంటనే వచ్చేసి. అలాగే మొత్తం ఇప్పుడు ఇచ్చేస్తున్నావా? సార్, కూల్ డ్రింక్స్? నో థ్యాంక్స్. కట్నం డబ్బు రెడీగా ఉంది, నువ్వు వెళ్ళి మెయిన్. అది ఎక్కడికి వెళ్తుందో చూడు. పెళ్లి పందిట్లో ఎక్కడికండి పెడుతుంది? 2 రోజుల్లో మైనార్టీ తీరబోతోంది, కనిపెట్టుకుని ఉండాలి. వెళ్ళు. ఏమిటి, ఎవరికోసం ఎదుగుతా? అబ్బే ఏం లేదు. తొందరగా పోనీరా, తెల్లారిపోతుంది. అయ్యో, ఏమైంది? ఫైర్ సెంచరీ నడుపుతాం. ఇప్పుడే పంచర్ సావాలా? ఏం చేద్దాం? ఆలోచన మంది కేకర వాడు చంపేస్తాడు. డిక్కీలో స్టెప్ని ఉందేమో చూద్దాం. రండి. నువ్వా ఇందులోకి ఎలా వచ్చావు? నాకు ఎల్లుండితో మైనారిటీ తీరిపోతుంది. మైనారిటీ తీరిన మరుక్షణం మా నాన్న నాకు వేరే పెళ్లి చేయడానికి ఏర్పాటు చేశాడు. ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను పెళ్ళింటూ చేసుకుంటే చందుని చేసుకుంటాను. ఆ రోజు మిమ్మల్ని బోస్టన్ స్కూల్లో చూశాను. అందుకే మీతో పాటు మీకు తెలియకుండా కారెక్కాను. నీకు దండం పెడతాను. మీతో పాటు నన్ను కూడా చందు దగ్గరకు తీసుకెళ్ళరు. దిగు. నన్నేం చెయ్యొద్దు ప్లీజ్. బట్టలు మార్చుకురా. ఎందుకు? ముగ్గురు బయటికి వస్తే ముగ్గురే లోపలికి వెళ్ళాలి. మరి నువ్వు మేజర్ వై బయటకు వచ్చాక నేను లోపలికి వెళ్తాను. త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకురా, తెల్లారిపోతుంది. ఆగండి. ఏట్రా, ఏటి వెళ్ళిపోవడమే? నా వాటా ఏదిరా? వాటా నేను కంగారులో హరిచిపోయాను సార్, తీసుకోండి. పదండి. అడుగు. la 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 la
ఒరేయ్, మనం ఎన్నో నేరాలు పాపాలు చేసి ఇక్కడ బతుకుతున్నాం. మనం చెప్పుకునే మంచి పని ఒక్కటి మనం చేయలేదు. ఎల్లుంటి వరకు నీలిమని మనం కాపాడితే కనీసం వచ్చే జన్మలైనా మంచి పుట్టుకు పుడతాం. నీలిమ మన మధ్య ఉన్నట్టు మనకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు. ఎవరికి చెప్పవని ఒట్టేయండ్రా. సార్ కారాపండి. అమ్మాయి కనిపించిందా? లేదు. రోడ్ల మీద తిరుగుతుంటే ఎక్కడ కనిపిస్తుంది? రోడ్లు ఏమిటండి బాబు, హోటళ్ళు, లాడ్జింగ్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఆఖరికి రిజిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళా. అక్కడ కనిపించింది. నీలిమా? కాదు, ఈరోజు 3 గంటలకు నీలిమకా చంద్రంగాడికి పెళ్లి జరగబోతుందన్న నోటీసు. హెల్పింగ్ నేచర్తో నెల రోజుల కిందటే పేబాతమ్మ నోటీస్ ఇచ్చిందట. అయితే అమ్మాయి ఎక్కడుందో ఆ ప్రభావతికి తెలిసే ఉంటుంది. కారెక్కు. రేయ్, వెనకాల పాలైపో రండే. మరేం భయం లేదక్క, ఆపరేషన్ అయిపోయింది కదా. డాక్టర్ గారు చెప్పినట్టు మందులు జాగ్రత్తగా వాడుతుండు. నేను మధ్యాహ్నం వెళ్ళిపోతాను. వీలు చూసుకుని 10 రోజుల్లో మళ్ళీ వస్తాను. రేయ్, ఒరే సూరిబాబా, బోస్టన్ స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చావరా? వీడు అక్కడ వాడా? మొన్న పెళ్లికొచ్చాడా వీడు? పెళ్లికొచ్చాడా? అయితే ప్రభావతయ్యని పంపించి మీ అమ్మాయిని కిడ్నాప్ చేయించుంటది. ఒరే సూరిబాబు, ఇలారా. అక్క, నువ్వు వెళ్ళిపో. రా. రేయ్, పట్టుకోండి. తొందరగా వెళ్ళండ్రా. కరెక్ట్ గా మా సోటికి వచ్చావరా కన్నా. నా కూతురు ఎక్కడ్రా? మధ్యాహ్నం 3 గంటల తర్వాత చంద్రాన్ని పెళ్లి చేసుకుని ఆశీస్సుల కోసం నీ దగ్గరకు వస్తుంది. ఆ ప్రభావతి నా కూతుర్ని ఎక్కడ దాచిందో చెప్పు. 3 గంటల తర్వాత చెప్తాను. వీడిలా చెప్పడు.
ఎప్పటికన్నా చెప్పి పేనం కాపాడుకోరా. పసిపిల్లల చేత దొంగతనాలు చేయించి ఎంగిలి కూటి కక్కుర్తిపడే పంది నా కొడక. నీతి నీకు లేకపోయినా నాకుందిరా. రేయ్, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. నా కూతురు ఎక్కడ ఉంది చెప్పు. 1,00,000 అక్కర్లేదు, లక్షణంగా అక్షింతలు వేచాలి. సార్ ఇడు చచ్చాడు. సముద్రంలో పారేయండి, చేపలు తింటాయి. సార్ నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటి? ఈడు బయటకు వచ్చాడు కదా, అక్కడ లెక్క కూడా తక్కువ అవుతాడు. వెంటనే మీరు ఐజీ ఆఫీస్కి రిపోర్ట్ చేయండి. చేస్తే అవుతుంది. ఆయన ఇన్స్పెక్షన్ చేస్తాడు. ఒకడు పారిపోయినట్టు తెలిసిపోద్ది, పేబావతమ్మ సస్పెండ్ అవుద్ది. అది బయటికి రాగానే నేను లోపలికి వెళ్ళి ఆ చంద్రంగాన్ని మర్డర్ చేసేస్తాను.